రాంగ్ ఆర్డర్ ఇస్తే కొడతారా? పక్కనే ఉన్న హోటల్ కు వెళ్లి ఫుడ్ తెచ్చుకోలేరు, కానీ అవసరానికి ఆకలి తీర్చే యాప్స్ లో బుక్ చేసుకుంటారు. ఉదయం నుంచి పొట్టకోటి కోసం కష్టపడుతున్న ఫుడ్ డెలివరీ బాయ్స్ టైం కు ఫుడ్ ఇస్తున్నా కానీ సమాజంలో కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, దాడి చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ సినిమాల్లో చాలా కష్టపడుతున్నట్లు నటిస్తున్న హీరోనే దాడి చేస్తే ఎలా ఉంటుంది? అవును, ఇదే ఘటన హైదరాబాద్ లో జరిగింది. నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తావు? వీళ్ళు నన్ను కొడుతుడు డెలివరీ మీటింగ్ రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నన్ను అమ్మనా బూతు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ నా మీదకి వేసుకొని గొట్టం కొట్టుకున్నా ముఖం మీద ఈ ఆంటీ ఏమో నా మీద ముఖం మీద ఉంచింది ఆంటీ. నేనేమో నన్ను గొట్టానికి ఎట్లా కొట్టు రాంగ్ ఆర్డర్ ఇచ్చినందుకు నేను సారీ చెప్పిన. నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తున్నావు? నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తావు? నేను సారీ అన్నా నా తప్పైంది, నా సారీ అంటే తూ ఆంటీ నా ముఖం మీద ఉంచింది డెలివరీ బోర్డు మీద ఆంటీ ముఖం మీద నేనేమో గొట్టానికి వస్తుంది. ఫుడ్ డెలివరీ బాయ్ తో రాజు వెడ్స్ రాంబాబు హీరో అఖిల్ రాజ్ గొడవ పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్డర్ చేసిన ఫుడ్ బదులు డెలివరీ బాయ్ రాంగ్ ఆర్డర్ ఇవ్వడంతో విచక్షణ రహితంగా దాడి చేశారు. డెలివరీ బాయ్ ముఖం మీద ఉమ్మి చాలా దారుణంగా కొట్టారు. తన ఫ్లాట్ నుంచి పార్కింగ్ ప్లేస్ వరకు కొట్టుకుంటూ దాడి చేశాడు. రాంగ్ ఆర్డర్ ఇచ్చినందుకు తాను క్షమాపణ చెప్పినా హీరో తల్లి తనపై ఉమ్మేసిందని డెలివరీ బాయ్ మాట్లాడుతున్న మాటలు వీడియోలో రికార్డ్ కావడం వైరల్ గా మారింది. డెలివరీ బాయ్ మీదకు అఖిల్ వెళ్తుంటే అతని తండ్రి అడ్డుకున్న దృశ్యాలు కూడా స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. రికార్డ్ చేసిన వీడియోను డిలీట్ చేయాలని అఖిల్ అడిగినట్లుగా స్పష్టంగా వినిపిస్తుంది ఆ వీడియోలో. డెలివరీ మీటింగ్ రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నన్ను అమ్మనా బూతు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ నా మీదకి వేసుకొని గొట్టం కొట్టుకున్నా ముఖం మీద ఈ ఆంటీ ఏమో నా మీద ముఖం మీద ఉంచింది ఆంటీ. నేనేమో నన్ను గొట్టానికి ఎట్లా కొట్టు రాంగ్ ఆర్డర్ ఇచ్చినందుకు నేను సారీ చెప్పిన. నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తున్నావు? నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తావు? నేను సారీ అన్నా నా తప్పైంది, నా సారీ అంటే తూ ఆంటీ నా ముఖం మీద ఉంచింది డెలివరీ బోర్డు మీద ఆంటీ ముఖం మీద నేనేమో గొట్టానికి వస్తుంది. రాంగ్ ఆర్డర్ ఇస్తే కొడతారు అసలు మనుషుల్ని? పక్కనే ఉన్న హోటల్ కి వెళ్లి ఫుడ్ తెచ్చుకోలేరు, కానీ అవసరానికి ఆకలి తీర్చే యాప్స్ లో మాత్రం బుక్ చేసుకుంటారు. ఉదయం నుంచి పొట్టకోటి కోసం కష్టపడుతున్న ఫుడ్ డెలివరీ బాయ్స్ టైం కు ఫుడ్ ఇస్తున్నా కానీ సమాజంలో కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, దాడి చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ సినిమాల్లో చాలా కష్టపడుతున్నట్లు నటిస్తున్న హీరోని ఒక వ్యక్తి మీద దాడి చేస్తే ఎలా ఉంటుంది? అవును, ఇదే ఘటన ఇప్పుడు హైదరాబాద్ లో జరిగింది. ఫుడ్ డెలివరీ బాయ్ తో రాజు వెడ్స్ రాంబాబు హీరో అఖిల్ రాజ్ గొడవ పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు మనం విజువల్స్ కూడా పక్కన చూస్తున్నాం. అయితే ఆర్డర్ చేసిన ఫుడ్ కి బదులు ఆ డెలివరీ బాయ్ వేరే రాంగ్ ఆర్డర్, రాంగ్ డెలివరీ ఇచ్చాడు. దాంతో విచక్షణ రహితంగా దాడి చేశాడు అఖిల్. డెలివరీ బాయ్ ముఖం మీద ఉమ్మి చాలా దారుణంగా కూడా కొట్టారు. తన ఫ్లాట్ నుంచి పార్కింగ్ ప్లేస్ వరకు కూడా కొట్టుకుంటూ దాడి చేస్తాడు. ఆ విజువల్స్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. పైనుంచి మెట్ల మీద నుంచి కూడా కిందకి వస్తూ కూడా కొడుతూ దాడి చేయడానికి ఇంకా ముందుకు వస్తూనే ఉన్నారు. ఇటు రాంగ్ ఆర్డర్ ఇచ్చినందుకు తాను క్షమాపణ చెప్పినా సరే ఆ డెలివరీ బాయ్ హీరో తల్లి తన మీద ఉమ్మేసిందంటూ కూడా డెలివరీ బాయ్ మాట్లాడుతున్న మాటలు ఆ వీడియో రికార్డ్ చేస్తున్న సమయంలో అవంతా కూడా వైరల్ గా మారింది. ఈ డెలివరీ బాయ్ మీదకి అఖిల్ వెళ్తుంటే తన తండ్రి అడ్డుకుంటున్న దృశ్యాలు కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. అటు తండ్రి అడ్డుకుంటున్నప్పటికీ కూడా అఖిల్ ఇంకా డెలివరీ బాయ్ మీదకి వెళ్లి మాట్లాడడం, ఈ ఫుడ్ రాంగ్ డెలివరీ ఇచ్చారంటూ కూడా చెప్పడం కూడా చూస్తున్నాం. ఈ రికార్డ్ చేసిన వీడియోను డిలీట్ చేయాలంటూ అఖిల్ కూడా అడిగినట్లు స్పష్టంగా మనకు ఆ వీడియోలో వినిపిస్తుంది. డెలివరీ బోర్డు మీద ఆంటీ ముఖం మీద నేనేమో గొట్టానికి వస్తుంది. అది ఇష్యూకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఒక రాంగ్ ఆర్డర్ డెలివరీ చేస్తే ఒక వ్యక్తి మీద ఇంత దారుణంగా దాడి చేస్తారా? అసలు దీనికి సంబంధించి అంటే ఆ హీరో తల్లి అఖిల్ తల్లి కూడా తన మీద ఉమ్మేసింది అంటూ కూడా డెలివరీ బాయ్ కూడా చెప్తున్నారు. అసలు ఈ ఇష్యూ ఏ విధంగా ముందుకు వెళ్తుంది? అసలు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాతో గుర్తింపు సంపాదించుకున్న అఖిల్ రాజు ఎటువంటి వ్యక్తి తను
ఒక ఫుడ్ డెలివరీ బాయ్ పైన అటాక్ చేసినటువంటి వ్యవహారం అనేది ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. మనం ఆ వీడియో అనేది కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియోని ఒకసారి గమనిస్తే అందులో ఆ డెలివరీ బాయ్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. తను డెలివరీ ఇవ్వడానికి వచ్చాను. ఒకసారి ఆర్డర్ అనేది కొంత రాంగ్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి నేను క్షమాపణ అడిగాను. క్షమాపణ అడిగినప్పటికీ కూడా తెలియక వచ్చిందని చెప్పినప్పటికీ తనని కొట్టి బయటికి నెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే అంటే ఆ విషయం జరుగుతున్నంత సేపు కూడా తను అక్కడ జరుగుతున్నటువంటి దృశ్యాలని తన దగ్గర ఉన్నటువంటి మొబైల్ తో రికార్డ్ చేయడం జరిగింది. మరోవైపు అతని తల్లిదండ్రులు, ఆ అఖిల్ తల్లిదండ్రులు అతన్ని వారిస్తూ ఉన్నారు. తను ఆగు ఆగు అని చెబుతూ ఉన్నప్పటికీ కూడా తను ఆగకుండా డెలివరీ బాయ్ ని అటాక్ చేసేటువంటి ప్రయత్నమే చేశారు. వాళ్ళు పైన ఫ్లోర్ లో నుంచి కిందకు గ్రౌండ్ ఫ్లోర్ వరకు రోడ్డు మీదకు వచ్చేంత వరకు కూడా అతన్ని నెట్టుకుంటూ వచ్చినటువంటి విజువల్స్ అనేవి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని మీద అటాక్ చేస్తూ వస్తున్నటువంటి దృశ్యాలు కూడా కొంత సంచలనంగా మారి. అయితే ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఒకవైపున అఖిల్ తల్లి, హీరో అఖిల్ తల్లి తనని తన పైన ఉమ్మి వేసింది అంటూ కూడా డెలివరీ బాయ్ చెబుతూ ఉన్నాడు. ఒకవైపు చెబుతున్నప్పటికీ కూడా నిర్లక్ష్యంగా వాళ్ళు ఒకవైపు తల్లిదండ్రులు ఆపుతున్నప్పటికీ ఆగ్రహంతో ఊగిపోతున్న హీరో అఖిల్ రాజ్ ఒకసారిగా అతని మీద అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేసి నీ ప్రాబ్లం ఏంటి, నువ్వే రాంగ్ ఆర్డర్ ఇచ్చావంటూ కూడా తన మీద దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇన్సిడెంట్ కు సంబంధించి తను క్షమాపణ చెప్పాను, తనను కొట్టారు, అలాగే తనను ఇష్టానుసారంగా దూషించి తన పైన ఉమ్మి వేశారు అంటూ కూడా తను తెలియజేశారు. ఇంకా అఖిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే డెబ్యూట్ హీరోగా రాజు వెడ్స్ రాంబాయ్ అనేటువంటి సినిమాలో హీరోగా నటించాడు. మొదటి సినిమాకే మంచి గుర్తింపు సంపాదించుకోవడం జరిగింది. నేచురల్ గా తెలంగాణ యాస భాషలో కొనసాగినటువంటి ఈ సినిమా మొత్తం అందరికీ ఒక సూపర్ హిట్ మూవీగా థియేటర్ల ముందు ఒక మంచి విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాటు ఇటీవల గద్దర్ అవార్డ్స్ లోను రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా పలు అవార్డులను కైవసం చేసుకుంది. రత్నకుమార్ ఇప్పుడు ఒక సినిమా హీరోగా కూడా చేసిన వ్యక్తి అంటే తనకి ఆ కష్టం విలువ తెలిసి ఉండాలి. అలాంటిది పొట్టగూడి కోసం కష్టపడుతున్నటువంటి ఫుడ్ డెలివరీ బాయ్ రాంగ్ ఆర్డర్ ఇచ్చినందుకే ఇంత విచక్షణ రహితంగా మనం విజువల్స్ లో చూస్తున్నట్టు కూడా పై ఫ్లోర్ నుంచి అసలు దాడి చేస్తూ ఒక మనిషి మీద కలబడుతూ అక్కడికి ఆల్రెడీ అక్కడ తన తండ్రి అడ్డుకుంటున్నప్పటికీ కూడా ఆగకుండా ఒక మనిషి మీద దాడి చేయడానికి ఇంత తీవ్రంగా ముందుకు వస్తున్నాడు అంటే అసలు మనం ఏ విధంగా చూడాలి? అసలు ఒక ఫుడ్ రాంగ్ డెలివరీ అంటే మనం ఏం చేస్తాం? ఎవరైనా లేదంటే ఒక కంప్లైంట్ ఇస్తాం, లేదంటే దాని గురించి ఏదైనా మాట్లాడతాం, లేదంటే అమౌంట్ రిఫండ్ అడుగుతాం, ఇలాంటివి ఏమైనా చేయాలి. కానీ ఒక చిన్న ఇష్యూ గురించి ఇంత అగ్రెసివ్ గా ఎందుకు ముందుకు రావాల్సి వచ్చింది? వాస్తవానికి మనం ఆ వీడియోలో చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాము. తను చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నారు డెలివరీ బాయ్. తను ఆర్డర్ రాంగ్ వచ్చినటువంటి ఆర్డర్ కు సంబంధించి కూడా ఇది రాంగ్ ఆర్డర్ అనే విషయాన్ని కూడా తెలియజేసినప్పటికీ కూడా తను వాళ్ళు ఇతర లోపల ఉంచి ఒక్కసారిగా బయటకు లాక్కొని వస్తూ అతన్ని గెంటి వేస్తూ కొట్లాటకు దిగటం జరిగింది. తన పైన దాడి చేశారు. దాడి చేసిన విషయాన్ని అక్కడ డెలివరీ బాయ్ చెబుతూ ఉన్నాడు. మరోవైపున తల్లి కూడా తన పైన ఉమ్మి వేసింది, అలాగే తను కొడుతూ ఉన్నాడు. హీరో అఖిల్ తనను కొడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా తను మెన్షన్ చేస్తూ ఉన్నారు. కేవలం ఒక ఆర్డర్ డెలివరీ అనేది రాంగ్ డెలివరీ అయింది అన్న ఉద్దేశంతోనే ఈ రకంగా దాడి చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేవలం ఇది ఇటు ఒకవైపున ఇండస్ట్రీలోను, మరోవైపున ఫుడ్ డెలివరీ బాయ్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఇందులో దీని వెనకాల ఒక పెద్ద కారణము లేదు, లేకపోతే తను దుర్భాషలాడటం కావచ్చు, అక్కడికి వెళ్ళి వేరే హంగామా చేయటం కావచ్చు, డెలివరీ బాయ్ ఇలాంటిది ఏదైనా చేసి అక్కడ మాట పెరిగి ఈ యొక్క దాడి జరిగిందా అంటే తను వీడియోలో చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి విషయము ఒక రాంగ్ డెలివరీ వచ్చిందని తన మీద అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. తన తల్లి తన మీద ఉమ్మేసింది. అలాగే ఆ విజువల్స్ లో కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆగమని ఎంత చెబుతున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు ఆగకుండా వాళ్ళను కూడా నెట్టివేస్తూ వాళ్ళను కూడా పక్కకు తోసుకొని మరి వచ్చి తన మీద అటాక్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక్కసారి కాదు, ఆ విజువల్ లోనే దాదాపు 2-3 సార్లు ఫుడ్ డెలివరీ బాయ్ మీద అటాక్ చేస్తున్నటువంటి సీన్ కూడా మనం ఆ విజువల్స్ లో చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. సో ఈ ఇన్సిడెంట్ పైన సోషల్ మీడియాలో అనేక రకాల విమర్శలు అనేవి ఇటు హీరో అఖిల్ మీద వినిపిస్తూ ఉన్నాయి. అఖిల్ రాజ్ ఇది కేవలం ఒక సినిమా తీయటం జరిగింది. ఒక మంచి కథను సెలెక్ట్ చేసుకొని ఒక మంచి సినిమాలో తను హీరోగా ఉన్నటువంటి వ్యక్తి, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి, ఒరిజినల్ గా అంటే కేవలం సినిమాలకు మాత్రమే హీరోలు కానీ రియల్ లైఫ్ లో ఎంత కర్కశంగా ఎంత వేరే డిఫరెంట్ క్యారెక్టర్ ను కలిగి ఉంటాడనేది ప్రత్యక్షంగా హీరో అఖిల్ ద్వారా చూడటం జరిగింది, అఖిల్ రాజు ద్వారా చూడటం జరిగింది అంటూ కూడా అసలు ఒక సినిమా హిట్ అయినందుకే మరీ ఇంత లాగా చేయాలా,
మరోవైపు డెలివరీ బాయ్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసలు వీళ్ళ అడ్రస్ తెలుసుకొని ఖచ్చితంగా జరిగినటువంటి విషయానికి పైన అది సమాధానం అడిగి తీరాల్సిందే. దీనిపైన ఎవరైతే బాధిత డెలివరీ బాయ్ ఉన్నాడో అతనికి న్యాయం జరగాల్సిందే. ఖచ్చితంగా హీరో అఖిల్ రాజు పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆ వీడియోలన్నీ కూడా వైరల్ గా మారాయి. సర్వత్రా ఇప్పుడు ఈ అంశం గురించే చర్చించుకుంటూ ఉన్నారు. దీనిపైన ఇప్పుడు ఒకవైపున డెలివరీ బాయ్ గురించి కానీ మరోవైపున ఈ పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. కంప్లైంట్ అనేది మరి కంప్లైంట్ నమోదైందా, లేకపోతే దీని మీద ఎటువంటి చర్యలు అనేది తీసుకోబోతున్నారు, ఈ అంశం అనేది ఎక్కడికి దారి తీస్తుందో అనే విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా జరిగినటువంటి వ్యవహారం మొదట ఆ వీడియోను చూసినప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు నిజంగా అసలు హీరో అఖిల్ రాజేనా, అతను అయి ఉండడు, ఇంకా ఎవరో అయి ఉంటారు అని చాలా మంది భావించారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ చూసిన తర్వాత గతంలో ఆడియో ఫంక్షన్స్ లో వాళ్ళ ఫేస్లను చూసిన తర్వాత ఇది హీరో అఖిల్ రాజే ఈ పని చేశాడు అంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పుడు కన్ఫర్మ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి తను చేసినటువంటి పని మాత్రం పలువురిని ఆగ్రహానికి గురి చేసిందని చెప్పాలి. మరి ముఖ్యంగా ఫుడ్ డెలివరీ బాయ్స్ యొక్క ఇన్సిడెంట్ పట్ల మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. సుధా. రైట్ రత్న